ఆస్ట్రేలియాలో విషాదం. బీచ్లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి. బోయింగ్ విమానంలో మళ్లీ సమస్య. టెర్రరిస్టుల హత్య భారత్ పనే. ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. బీచ్కు వెళ్లిన నలుగురు భారతీయులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గురు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు. ఈ ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు గాను విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అమెరికాలో టేకాఫ్కు సిద్ధంగా ఉన్న డెల్టా ఎయిర్లైన్స్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ముందు భాగాన ఉండే నోస్వీల్ ఊడిపోవడంతో వెంటనే అప్రమత్తమై టేకాఫ్ను నిలిపివేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కొలంబియాలోని బొగటాకు వెళ్లేందుకు బోయింగ్ 757 విమానం సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 6 సిబ్బంది ఉన్నారు. ఇటీవల పాక్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన టెర్రరిస్టుల హత్యలకు భారతే కారణమంటూ పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు చెందిన 2 పాక్ టెర్రరిస్టుల హత్యలతో భారత్కు చెందిన ఏజెంట్ల పాత్ర ఉందని నిరూపించే విశ్వసనీయమైన సాక్ష్యం తమ వద్ద ఉందని గురువారం ఆరోపించింది. భారత్ తమ భూభాగంలో కుట్రలతో ఈ హత్యలకు పాల్పడిందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ సైరస్ సజ్జద్ ఖాజీ ఆరోపించారు. భారత ఏజెంట్లు ఈ విషయంలో సాంకేతికతను, సురక్షిత మార్గాలను వినియోగించారని ఆయన అన్నారు. వారు కొందరు ఉగ్రవాదులు, నేరస్తులు, ఏమాత్రం అనుమానం కలగని పౌరులను ఈ పనికి నియమించి ఈ హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు టెర్రరిస్టుల హత్యలపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.